అంత్య దినములు. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును. చూడండి, ఇక్కడ అంత్య దినాల్లో ఎలా ఉంటది, ఆ కాలాలు ఎలా ఉంటాయి? అపాయకరమైన కాలాలు వచ్చినని బైబిల్ వాక్యం చెప్తుంటే చాలా మంది ఏం జరగదు, మంచిగానే ఉంటది, దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు అని చెప్తా ఉంటారు. కరెక్టే, మనం దేవుడు దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు, కానీ కాలాలు మాత్రం అపాయకరంగా ఉంటాయి. అపాయకరమైన కాలములు వచ్చును అని తెలుసుకును. అంటే ఇంత దారుణమైనటువంటి కాలాలు వస్తున్నాయి రాబోయే రోజుల్లో. మనం ఇంకా అంతము రాలేదు, అంత్య దినాల్లో ఉన్నాం ఇంకా మనం. మరి ఈ దినాల్లో మనం ఎలా ఉండాలి అంటే మొట్టమొదటిది చూడండి, ఎలా ఉండాలి అంత్య దినాల్లో అంటే మరి అంత్య దినాల్లో మనము కొన్ని నేర్చుకోవాలి. అందులో బాగా చూడండి, మనము ఎలా నడుచుకోవాలి, ఎలాంటి వారు ఉన్నారు అంత్య దినాల్లో అనేది మనం కొన్ని ధ్యానించుకుందాం. అందుకే పౌలు చెప్తున్నాడు ఇక్కడ, అంత్య దినాల్లో మనము బాగా గమనించాల్సింది ఏంటంటే, పౌలు తిమోతికి చెప్తున్నాడు, మనం అంత్య దినాల్లో ఉన్నామయ్యా, అపాయకరమైన కాలాలు వస్తున్నాయి, కాబట్టి నువ్వేం చేయాలంటే చూడండి 10వ వచనం చదువుకుందాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును. చూడండి పౌలు ఎంత మంచి లక్షణాలు కనిపిస్తున్నాయో. నా బోధ, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం, నా ప్రేమ, నా ఓర్పు, ఇవన్నీ చూసి నువ్వేం చేయాలంటే, అంతియొకయ, ఈకొనియ, లుస్రా అను పట్టణములో నాకు కలిగినట్టు హింసను ఉపద్రవమును తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించు అంటున్నాడు. ఎవరిని వెంబడించాలండి మనం? చూడండి, పౌలు నన్ను వెంబడించమని చెప్తున్నాడు. ఎందుకు వెంబడించమని చెప్తున్నాడు? నా బోధన చూడు, నా ప్రవర్తన చూడు, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా ప్రేమ, నా ఓర్పు. నాకు ఎన్ని హింసలు, ఎన్ని ఉపద్రవాలు వచ్చాయి తెలుసుకుని వెంబడించు. తెలియకుండా మనం అంత్య దినాల్లో ఎవరిని పడితే వాళ్ళని వెంబడించొద్దు, ఎవరు చెప్తే వాళ్ళని వినవద్దు, జాగ్రత్తగా ఉండాలి. పౌలు చెప్తున్నాడు ఇక్కడ తిమోతికి, నన్ను వెంబడించు. మొదటిది అంత్య దినాల్లో మనం నేర్చుకోవాల్సింది క్రీస్తుని వెంబడించడం. మనం ఎవరిని వెంబడిస్తున్నాం? ఇలాంటి వ్యక్తుల్ని వెంబడిస్తున్నామా? ఇలాంటి వ్యక్తుల్ని మనం తెలుసుకుంటున్నామా? తెలుసుకొని వెంబడించమంటున్నాడు ఇక్కడ. అంత్య దినాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ చూస్తే, అంత్య దినాల్లో కూడా చాలా ఎందుకంటే అపాయకరమైన కాలాలు వస్తున్నాయి కాబట్టి. అపాయకరమైన కాలాలు వస్తున్నాయి కాబట్టి మనము కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మద్దు, ఎవరిని పడితే వాళ్ళని తెచ్చుకోవద్దు, ఎవరిని పడితే వాళ్ళని వెంబడించొద్దు. ఎందుకంటే చెప్పండి, అపాయకరమైన కాలాలు
అపాయకరమైన కళలు. ఎందుకు అంటే అంత్య దినాల్లో మనుషులు ఎలా ఉంటారంటే చూద్దాం. 3వ అధ్యాయం 5వ వచనం. 3వ అధ్యాయం 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. చూడండి, ఎలాంటి వారు? పైన భక్తి, దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందురు. శక్తి లేదు, భక్తి ఉంది. చెప్పండి, ఈ భక్తి కూడా పైన భక్తి. చెప్పండి, పై భక్తి. ఇలాంటి వారికి ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. దూరంగా ఉండు, వేరై ఉండాలి. అపాయకరమైన కాలాలు. ఎందుకంటే ఇటువంటి వారిని వెంబడించొద్దు, ఇటువంటి వారిని జాగ్రత్తగా ఉండాలి. భక్తి లేని వారిని జాగ్రత్తగా ఉండాలి. వారితోటి పైకి భక్తి, లోపలేముంది? దుష్టత్వం ఉన్నది. పైకి భక్తి, లోపల దుష్టత్వమా? మరి ఇటువంటి రోజులతో కలిసి సహవాసం చేస్తే విముఖుడవై ఉండుము. ఏమన్నాడు? విముఖుడవై ఉండుము. వాళ్ళతో ఉండద్దు, వాళ్ళని విసర్జించి వాళ్ళతో దూరంగా ఉండని చెప్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, భక్తి లేని వారితోటి సహవాసం చేయకూడదండి. కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే అపాయకరమైన కాలములు. వీళ్ళెవరో తెలుసా? వీళ్ళు పైకి క్రైస్తవులే. ఇది ఈ రోజులో నేను బాగా గమనిస్తున్నాను. క్రైస్తవులే అంటున్నారండి, క్రైస్తవులని. నువ్వేం క్రైస్తవుడవయా? నువ్వు చర్చికి పోతావు అని క్రైస్తవు అన్యుడంటే అది ఒక రకం. క్రైస్తవులు అంటున్నారు, చర్చికి పోతావు, ఇట్లా నా మాట్లాడేది. చెప్పండి, నిజమైన క్రైస్తవుడు చెప్పండి ఆత్మను ఆశ్రయిస్తాడు, ఆత్మశక్తిని పొందుకుంటాడు. ఆత్మశక్తి, భక్తి, ఆత్మశక్తి. భక్తికి శక్తికి చాలా సంబంధం ఉంది. భక్తి ఉంది, శక్తి లేదు. అటువంటి వారికి ఏం చెప్పినట్టు విముఖుడివై ఉండు. ఒట్టి భక్తి ఉంటే ఏం ప్రయోజనం? ప్రవర్తన లేదు, దీర్ఘశాంతము లేదు, ప్రేమ లేదు, ఓర్పు లేదు. ఇదేం భక్తి అండి? కొంతమంది ఉన్నారండి. 8వ వచనం చూద్దాం. ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఈ రోజుల్లో విశ్వాస విషయంలో భ్రష్టులు. అపాయకమైనటువంటి కావాలి ఎందుకు వస్తాయంటే విశ్వాస విషయంలో భ్రష్టత్వం. అంటే చూడండి, అంతరంగంలో దుష్టత్వం వలన ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్మ వాళ్ళు నివసించడు. ఈ కారణం వల్ల వాళ్ళకి ఆత్మశక్తి ఉండదు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని చిత్తానికి విధేయులుగా జీవించలేరు. ఆత్మశక్తి లేనివాడు దేవుని చిత్తానికి విధేయులుగా జీవించలేరు. వాడు పడిపోతాడు, తొలగిపోతాడు, దేవునికి అవిధేయంగా జీవిస్తాడు. శక్తి లేదు వానికి, ఎందుకంటే దేవుని శక్తిని ఆశ్రయించరు. ఒక్క పూట భక్తి, ఆదివారం భక్తి అండి ఇది. ఈ రోజుల్లో సంఘాలు ఎక్కువ సండే భక్తి ఉంది. సండే వర్షిప్ ఈజ్ ఏ
నిజంగా చెప్తున్నానండి, సండే వర్షిప్, ఆదివారం మాత్రమే వర్షిప్ చేసే వాళ్ళు ఒక రకంగా మనం అనకూడదు, కానీ ఇది కూడా ఒక రకంగా ఐడియల్ వర్షిపే. ఆదివారం ఒక్కరోజు ఆరాధించేవారు ఒక రకంగా అది కూడా విగ్రహారాధనే. అది కూడా ఆదివారం రోజు మాత్రమే ఆరాధించేవాడు విగ్రహారాధికుడే. విగ్రహారాధికుడే అంటే వాడికి ఆదివారం భక్తి ఉంటుంది అంతే, మిగతా రోజు భక్తి ఉండదు వానికి. ఆదివారం అనేది ఒక విగ్రహం అయిపోయింది అతనికి. సండే మిగతా రోజు లేదు వానికి. సండే అనేది ఒక విగ్రహం కాదు, అంటే సండే రోజునే నువ్వు ఆరాధించాలా. సండే అయిపోతే ఇంకా ఏమి ఉండదు, మనలో భక్తి ఉండదు. ఆదివారం చర్చికి పోవడం, రెండు మాట్లాడడం, అంత కానికేయడం, వెళ్ళిపోవడం, ఇది భక్తి అంటారా? ఇది భక్తి జీవితానికి ఒక ఎగ్జాంపులా? అందుకే ఎందుకు అంటే చూద్దాం. ఎందుకు అపాయకమైన కాలాలు వస్తున్నాయి, ఏంటి ప్రాబ్లం అంటే చూద్దాం. తిమోతి రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 2వ చదువుకుందాం. ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు. స్వార్థం ఎందుకు అపాయకమైన కాలం వస్తుంటే స్వార్థం, ఎప్పుడు స్వార్థమే. స్వార్థం అంటే స్వార్థం ఎప్పుడు కూడా తన క్షేమం కోసం, తన లాభం కొరకు చూసుకుంటాడు తప్ప దేని కొరకు చూడండి, దాన్ని స్వార్థం అంట. ఏది చేసినా తన కోసమే, ఏది చేసినా తన కుటుంబం కోసమే, ఏం చేసినా తన కోసం తప్ప ఎదుటి వారికి చేయలేదు. స్వార్థపరులు, స్వార్థ ప్రియులు అంటున్నాడు. ఎందుకు అపాయకరమైన కాండాలు వస్తున్నాయి? కారణం మనుషులు స్వార్థ ప్రియులు, అంటే స్వార్థాన్ని ఎక్కువ ప్రేమిస్తారు వీళ్ళు. సెల్ఫిష్నెస్, ఎప్పుడు స్వార్థం ఉంటుంది. రెండవది ధనాపేక్షలు. ధనాపేక్షలు ఎవరంటే డబ్బు సంపాదించే వాళ్ళు ధనాపేక్షలు కాదండి. ధనాపేక్షలు ఎవరంటే డబ్బును ప్రేమించేవారు. డబ్బును ప్రేమించేవారు అంటే డబ్బే జీవితం, డబ్బు అవసరం మాత్రమే. డబ్బు అవసరం మాత్రమే. ధనాన్ని ఎక్కువ దేవుడు ప్రతి వ్యక్తిని పరీక్షిస్తాడు. నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నావా? ధనవంతులందరినీ ఆయన పరీక్షించాడు. ఆయన పరీక్షించింది ధనవంతుల్ని కాదు, చెప్పండి. ఆయన పరీక్షించింది ధనవంతుల్ని కాదు, ధనాన్ని ప్రేమించే వారందరినీ ఆయన పరీక్షిస్తాడు. ధనం మీద ఆశ ఉండి ధనం మీద ఎక్కువ ప్రేమించే వారందరినీ ఆయన కంపల్సరీగా పరీక్షిస్తాడు. అబ్రహాంను పరీక్షించాడు, జక్కయ్యని పరీక్షించాడు, ధనవంతులందరినీ ఆయన పరీక్షించాడు. ధనాపేక్షలో పేదవాళ్ళు ఉండొచ్చు, ధనవంతులు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు ధనాపేక్షలో. అందుకే ధనాపేక్షలు అనేసాడు. ధనవంతులు అంటలే, ఇక్కడ ధనాపేక్షలు అంటున్నాడు. మూడవది బింకములాడువారు. మూడవది ఎవరండి? బింకములాడువారు. అన్ని అబద్ధాలే, అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరినీ ఎంత బాగా చూడండి, ఈ బెటాలియన్ అంతా చూసుకోవాలి. వీళ్ళ వల్లనే అపాయక కాలాలు. ఎందుకు ఏం చెప్తున్నానంటే ఇలాంటి వారికి కొంచెం దూరంగా ఉండడం మంచిది.
ఇలాంటి వారితోటి సహవాసం చేయొద్దు. ఇలాంటి వారితో కొంచెం విముఖుడవై ఉండు అని చెప్తా. అంత్య దినాల్లో మనం చేయాల్సింది ఇలాంటి వారికి కొంచెం దూరంగా ఉండాలి. చూడండి, ఈ బ్యాచ్ చెప్తాను, బింకములాడు వారు. మొదటిదేమో స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు. మూడవది వచ్చేసి బింకములాడువారు. అంటే ఎవరండి? మనుషులు ఇలా ఉంటారు అంత్య దినాల్లో. అంత్య దినాలు ఇలా అయిపోతారు. వాళ్ళు క్రైస్తవులు కాని వారైనా ఇలానే ఉంటారు. క్రైస్తవులు కాని వారైనా. ధనాపేక్షలు అంటే డబ్బు మీద వ్యామోహం ఉంటది. వాళ్ళు వ్యామోహం అంటారు దాన్ని. డబ్బు మీద ప్రేమ అనకూడదు, వ్యామోహం. ప్రేమ వేరు, వ్యామోహం వేరు. అబ్రహామును పరీక్షించాడు దేవుడు. అబ్రహాంకు దేవుని మీద ప్రేమ ఉందా, వ్యామోహం ఉందా? తన కుమారుడి మీద ప్రేమ ఉందా, వ్యామోహం ఉందా? అబ్రహాంకి తన కుమారుడి మీద వ్యామోహం లేదు, ప్రేమ ఉంది. చెప్పండి. కుమారుడి మీద కొంతమందికి వ్యామోహం ఉంటుందండి, బిడ్డల మీద వ్యామోహం. నిన్న ఒక ఆమె నాకు ఫోన్ చేసి అంటుంది, ఆమెకి వాళ్ళ కూతురి మీద వ్యామోహం ఉంది, ప్రేమ లేదు. ఆమె అంటుంది, బ్రదర్ నాకు ఒకటే కూతురు, కష్టపడి పెంచాను, చేశాను అని ఏడుస్తుంది, గగ్గోలు పెట్టుకుంటుంది. నా కూతురు ఇంట్లోంచి వెళ్ళిపోయింది బ్రదర్, ఇంట్లోంచి వెళ్ళిపోయింది బ్రదర్. చెప్పండి, ప్రేమ వేరు, వ్యామోహం వేరు. ఇక్కడ ధనాపేక్షలు అంటే ఎవరంటే డబ్బు మీద వ్యామోహం కలిగిన వారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో. మూడోది బింకములాడు వారు అంటే అన్ని బడాయి చెప్తుంటారు. నెక్స్ట్ అహంకారులు. ఈ అహంకారులకి ఏంటంటే ఏమన్నా అంటారు అనుకోండి, వాళ్ళ అహం ఒప్పుకోదు. నువ్వు నన్ను అంటావా? తగ్గించుకునే వాళ్ళు కాదు వీళ్ళు, అహంకారులు. దీనులు వేరు, అహంకారులు వేరు. దీనులు అహంకారులు ఏంటంటే వాళ్ళకి గర్వం, అహం చంపాలి. క్రైస్తవుడు ఎప్పుడు అహం చంపుతాడు. యేసుప్రభువు వారు చూడండి, ఒక స్త్రీ వచ్చింది ఆయన దగ్గర, కానాను స్త్రీ. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయుట యుక్తం కాదనేసాడు. అంటే ఆమె ఏమంటది అంటే, అయ్యా కుక్క పిల్లలు కూడా తమ యజమాని పడిన పళ్ళ కింద పడిన ముక్కలు తిను కదా. అంటే వీళ్ళు ఏం చంపేశారు? అహాన్ని చంపేసింది ఆమె. అహాన్ని చంపేస్తారు. అహం చంపాలి. నేనెవరిని? కొందరికి అహం ఉంటది. నేను ఏదో సేవకుడిని, నేను రెవరెండ్ని, నేను బిషప్ని, నేను ఇది అహం చంపాలి. అహంకారులు. అందుకే అహాన్ని చంపలేని వారు అహంకారులు. యేసుప్రభువు వారు ముందు దాన్ని చంపమంటారు. నువ్వు ఎవరు? అబ్రహాం అంటాడు, దావీదు నేను పురుగునయ్యా. అబ్రహాం అంటాడు, నేను గాల్లో ధూళి వంటి వాడను. దావీదు అంటాడు, అయ్యా నేను ఏ పాటి వాడను. ఒక అమ్మాయి నిన్న మాట్లాడుతుంది, నా దేవుడు నా ద్వారా గొప్ప కార్యాలు చేస్తున్నాను, చాలా సంతోషం అమ్మా. అది నా గొప్పతనం కాదన్నా, నేనెంత నా బ్రతికెంతన్నా అంటుంది. నేనెంత నా బ్రతికెంతన్నా. దేవుడు కృపను బట్టి చేస్తున్నాడన్న. చూడండి, అహం తగ్గించుకొని మాట్లాడుతున్నాను. నేనెంత, నా బ్రతుకెంత.
చూడండి, అహం ఏం చేస్తాడంటే చూస్తే, అందుకే అహంకారులు. నెక్స్ట్ దూషకులు, దూషిస్తూ ఉంటారు. వాళ్ళు తల్లిని దూషిస్తారు, తనని దూషిస్తారు, సేవకులను దూషిస్తారు, అందరిని దూషిస్తానే ఉంటారు. వీళ్ళు దూషకులు. వీళ్ళు క్రైస్తవులే, వేరే వాళ్ళు కాదు. వీళ్ళు అన్యుల గురించి మనం చెప్పుకోలే, క్రైస్తవులని చెప్తున్నా నేను. అన్యులు మనకు తెలిసిందే. ఇంకా ఈ క్రైస్తవులోనే ఈ తెగలు ఉన్నారు. క్రైస్తవులోనే వీళ్ళ గురించి చెప్తున్నాం. అంత్య దినాల్లో వీళ్ళు ఉన్నారు క్రైస్తవులోనే. అహంకారులు, దూషకులు దూషిస్తా ఉంటారు. ఎప్పుడు వాళ్ళిట్లా, వీళ్ళిట్లా, వాళ్ళిట్లా దూషిస్తానే ఉంటారు. దూషకులు. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషించవద్దు. ఒక ఆమె నిన్న సరే బాధతో మాట్లాడిందని నేను మౌనంగా ఉన్నాను, కానీ ఆమె దూషిస్తుంది. ఆమెకి ఎవరో ద్రోహం చేశారు, ఇష్టం వచ్చేట్టు దూషిస్తాం. కంట్రోల్ తప్పింది, బూతులు మాట్లాడుతుంది, దూషిస్తుంది. దేవుడు నాకు సాయం చేస్తాడు. చూడండి, వీళ్ళంతా పై భక్తి గలవారు. వీళ్ళంతా పై భక్తి, ఇదంతా పైన భక్తి గలవారు. ఈ లక్షణాలు ఉండే వాళ్ళందరూ పై భక్తి గలవారే. తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రులకు అవిధేయులు. అంటే తల్లిదండ్రులకే విధేయం లేని వాళ్ళు ఇంకా దేవునికి ఏం విధేయత చూపుతారండి? తల్లిదండ్రులనే చూసుకున్నవాడు దేవునికి, తల్లిదండ్రులకే లోబడలేదు. తల్లిదండ్రులు చెప్పమాట వినట్లేదు. తల్లిదండ్రులు చూడండి, ఈ రోజుల్లో ఎంత దారుణంగా ఉన్నారండి మనుషులు, ఎంత ఘోరంగా. ఒక ఇల్లు దర్శించా నేను. ఆమె చెప్తుంది, అయ్యా నాకు ఒక్కడే కుమారుడు, వానికి 16 సంవత్సరాలనయ్యా, వాడు పూర్తిగా చెడిపోయాడయ్యా. వాడు ఇంట్లో డబ్బులు పెడితే దొంగతనం చేస్తున్నాడు, గంజాయి తాగుతున్నాడు, స్మోక్ చేస్తున్నాడు, మందు తాగుతున్నాడు, చెడు సంవత్సరాలు తిరుగుతున్నాడు, చదువు వదిలిపెట్టేసాడు. చూసారా ఏ స్థితిలో? అంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలను హద్దులో పెట్టరో, స్టార్టింగ్ లోనే పెట్టాలి. వాళ్ళు చేసే తప్పులను కూడా కొంతమంది ఏం చేస్తారంటే మెచ్చుకుంటా ఉంటారు, సహకరిస్తారు. పిల్లలు తప్పు చేస్తే సహకరిస్తారు కొంతమంది. తప్పును ఎప్పుడు కూడా సహకరించొద్దు, తప్పును ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయొద్దు, తప్పు చేసే వాళ్ళని ఎప్పుడు ప్రోత్సహించొద్దు, తప్పు చేసే వాళ్ళ పక్షం నిలబడొద్దు, గద్దించాలి, వాళ్ళని బుద్ధి చెప్పాలి. వాళ్ళని లాలి చేయొద్దు. ఎందుకు పిల్లలు తల్లిదండ్రులకు అవేదేదంటే, తప్పు చేసినప్పుడు వాళ్ళు సరి చేయకపోవడం వల్లే వాళ్ళు తప్పు చేస్తూ వాళ్ళు పూర్తిగా అవిధేయులుగా మారుతారు. ఎందుకు ఈరోజు పిల్లలు మాట వినటం లేదంటే తల్లిదండ్రుల వల్లే మాట వినట్లేదు. కృతజ్ఞత లేని వారు, ఇదే అండి ఈరోజు క్రైస్తవుల్లో చూస్తే కృతజ్ఞత అనేది లేదు. దేవుడు ఎంత మేలు చేశాను నీకు, ఏం చేశాడంటే దేవుడు ఈ కార్యం చేయలేదు. ఇదా కృతజ్ఞత? నిన్న క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళాను. ఒక ఆమె పాపం 60 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకు అన్నం అంటాను పేరు. ఆమె స్థితి చూస్తే క్యాన్సర్, పాపం ఆపరేషన్ చేశారు. కూర్చొని ఏడుస్తా మొరపెడుతుంది, అయ్యా దేవుడు ఎందుకయ్యా నాకు శిక్ష విధించాడు? నేనేం పాపం చేశానయ్యా? సరే, దేవుడు బతికిస్తే బతికని, తీసుకుపోతే అంత ఆయన చిత్తమే అంట, అంత ఆయన చిత్తమే.
ప్రార్థన చేసి, అమ్మా దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు, మనం తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం, శిక్షిస్తాడు ఆయన, కానీ ప్రేమిస్తాడు. మనం నేర్చుకోవాల్సింది కృతజ్ఞత. దేవుడు చేసిన దానికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలా. ఇదే క్రైస్తవ భక్తి జీవితం. అంటే అంత్య దినంలో ఏమొస్తుందంటే భక్తిహీనత వస్తుంది. అంత్య దినాల్లో భక్తిహీనత బయటకు వస్తుంది. ఎంతమంది భక్తి పరులు ఉన్నారు చూడండి. 10 మంది కన్యకలు ఉంటే అందులో 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు వచ్చారు. భక్తి బయటకు వచ్చేసింది. అంత్య దినాల్లో భక్తిహీనత బయటకు వస్తుంది. కాబట్టి కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. ఎవరండి? అపవిత్రులు. అపవిత్రమైనటువంటి కార్యాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ. ఎందుకు వీళ్ళ గురించి చెప్తున్నానంటే ఇవన్నీ మనము జాగ్రత్త పడాలి వీటి విషయంలో. అపవిత్రులు అంటే చేయరాని కార్యాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కార్యం చేయకూడదు, చేస్తారు. చేయరాని కార్యాలు, చెప్పడానికి కూడా వీలు లేని కార్యాలు చేస్తూ ఉంటారు. అపవిత్రమైన కార్యాలు. ప్రేమ లేని వారు, అసలు ప్రేమ ఉండదు. తీరని పగగలవారు వీళ్ళు. చూడండి, అదే ఏమన్నారు చూడండి, అనురాగరహితులు అంటే ప్రేమ లేని వాళ్ళని. అనురాగ అంటే ప్రేమే ఉండదు వాళ్ళు. అసలు వ్యామోహం కాదు ప్రేమ, నేను చెప్పేది. వ్యామోహం వేరు, ప్రేమ వేరు. ఈ రోజుల్లో వ్యామోహాన్ని ప్రేమ అనుకుంటున్నారు. ప్రేమ అంటే వాడిని గద్దించకూడదు. గద్దించని వాడు అది వ్యామోహమే. వ్యామోహం అని గద్దించలేదు, వ్యామోహం అని దండించలేదు. వ్యామోహం చూడండి, వ్యామోహం ఉన్న వాళ్ళు కొట్టలేరు, తిట్టలేరు, ఏం చేయలేరు. ప్రేమ ఉన్నవాడు చేస్తాడు, వ్యామోహం ఉన్నవాడు చేయలేడు. ఎందుకు? అమ్మ వాడు పోతే నేను జీవించలేను, వాడు పోతే ఎట్లా నేను. ఇది వ్యామోహం. అందుకే ప్రేమ లేని వారు అతి ద్వేషులు. అంటే పగ, ఎప్పుడు పగే, కోపం, ద్వేషం, అసూయ ఉంటుంది. అపవాదకులు అంటే ఎప్పుడు నిందలు వేస్తుంటారు, నిందలు ప్రచారం చేస్తుంటారు. ఈ బ్యాచ్ ఒకటి ఉంటుంది క్రైస్తవుల్లో. ఎప్పుడు చూడ నిందలు ప్రచారం చేస్తూ ఉంటారు. క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, వీళ్ళందరూ ఏంటంటే, వీళ్ళందరూ ఏ బ్యాచ్ అంటే సుఖం కావాలి వాళ్ళకి, కష్టాలు వద్దు, సుఖాలు కావాలి. దేవుడు వద్దు వాళ్ళకి. దేవుని దగ్గరకు వచ్చేది సుఖం కోసమే. దేవుని కొరకు శ్రమ అనుభవించే వాళ్ళు కాదు వీళ్ళు. పౌలు తిమోతికి ఏం చెప్పినాడు? నాతో కూడా శ్రమ పడము, నువ్వు నాతో కూడా శ్రమ పడాలి. ఏం నేర్పించాడండి? సుఖం నేర్పిస్తున్నాడా, కష్టం నేర్పిస్తున్నాడా? చెప్పండి. ప్రేమ యేసయ్య శిష్యులకు నేర్పించింది, నాతో కూడా మీరు శ్రమ పడిన వారు, నాతో కూడా శోధనలు నిలిచిన వారు, నా కొరకు కష్టాలను నిలిచిన వారు. తల్లిదండ్రులు పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? సుఖాలు నేర్పిస్తారు. ఇక్కడ పౌలు నా నిజమైన కుమారుడు తిమోతి అంటాడు. నా కుమారుడా, చూడండి ఏం పిలుస్తుంది? తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా. తిమోతికి ఏం నేర్పిస్తున్నాడు చూడండి? బుద్ధి చెప్పు, ఖండించు, శిక్షించు, సరిచేయి, ఉపదేశించు, బోధించు, అన్ని చేయాల నువ్వు. రాకపోతే పోనీ, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చూడండి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు వీళ్ళు. కాబట్టి ఇట్టి వారికి అంత్య దినాల్లో మనం ఏం చేయాలంటే దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలి. శ్రమ అనుభవించు, ప్రభు తప్పిస్తాడు, అన్నిట్లో తప్పిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉందాం. అంత్య దినాల్లో భక్తిహీనత ఎక్కువ వస్తుంది. అంత్య దినాల్లో చూడండి, ఏ బోధ ఉండదు తెలుసు. అంత్య దినాల్లో లేని బోధ మీకు చూపిస్తాను, ముగించేస్తాను. 17వ వచనం,
2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. అంత్య దినాల్లో ఏ బోధ ఉండదంటే, ఒక బోధ ఉండదు. అంత్య దినాల్లో ఒక బోధ కూడా పోతుంది, బోధ మారిపోయింది. అంత్య దినాల్లో ఏ బోధ ఉండదంటే చూడండి 17వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధము పడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. కాబట్టి ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయం 2వ వచనము. ప్రకటించు, వాక్యాన్ని ప్రకటించు, సమయమందు అసమయమందు ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించము, ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహించక దురదచెవులు గల వారే తన స్వకీయాశ దురాశలు అనుసరించి అనుకూలమైన బోధనలను తమ కొరకు పోగు చేసుకొని సత్యానికి చెవి యొక్క కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. అంటే అంత్య దినాల్లో జనాలు ఏం చేస్తారంటే బోధకులు మారిపోయారు, విశ్వాసులు మారిపోయారు. అంత్య దినాల్లో బోధ మారిపోయింది. అంటే గద్దించే వాక్యం చెప్పకూడదు, బుద్ధి చెప్పే వాక్యం చెప్పకూడదు, ఖండించే వాక్యం చెప్పకూడదు, తిట్టొద్దు, కొట్టొద్దు, శిక్షించొద్దు, ఏం చెయ్యొద్దు. స్వకీయ దురాశలకు, అరే మా స్వకీయ దురాశలకు కావాల్సిన బోధలు చెప్పు, మాకు దేవుడు ఏమిస్తాడో చెప్పు, మేము ఎలా ఉండొద్దో చెప్పబాకు. మాకు దేవుడు ఏమిస్తాడు, ఏం చేస్తాడు, ఇవి చెప్పండి, కానీ మేము ఎలా ఉండాలో చెప్పొద్దు. అంటే బోధలు కూడా పోగు చేసుకుంటున్నారు. ఏ బోధ వినాలి, మాకు మంచి బోధ వింటాం, మాకు నచ్చిన బోధ వింటాం, నాకు అవసరమైన బోధ వింటాం. ఇలాంటి బోధలు పోగు చేసుకుంటున్నారు జనాలు. పోగు చేసుకొని సత్యానికి చెవి యొగ్గక కల్పనా కథల వైపు, అంటే కథలు చెప్పే వాళ్ళ వైపు తిరుగు కాలం వచ్చింది. ఇది అపాయకరమైన కాలాలు. నేను సరిచేసే బోధకుడు ఎవరు? నేను హెచ్చరించే బోధకుడు ఎవరు? నువ్వు తప్పు చేస్తే తప్పు చెప్పినాడు బోధకుడు ఎవరు? నీ కొరకు కన్నీటి ప్రార్థన చేసేటువంటి వారు ఎవరు? నేను ప్రేమించేవారు ఎవరు? ఇలాంటి బోధలను వాళ్ళు వెంబడించారంటే అందుకే పౌలు తిమోతికి నేర్పిస్తున్నాడు, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు, నాతో కూడా శ్రమపడు. ఇలాంటి ఆత్మీయ స్థితిలోకి మనం వెళ్ళాలి. ఇలాంటి వాటిని మనం నేర్చుకొని వెంబడించాలి. ఎందుకంటే భక్తిహీనత, అంత్య దినాల్లో ఏముందండి, భక్తిహీనత కనిపిస్తాయి. దుష్టత్వం లోపల ఉన్నది, అవిధేయత లోపల ఉన్నది, అబద్ధం లోపల ఉన్నది, ధనం మీద వ్యామోహం లోపల ఉన్నది, దేవుని కొరకు పనిచేయనటువంటి జీవితం ఉన్నది, సాక్ష్య జీవితం లేదు. ఇవన్నీ మనం చెప్పుకోకపోతే, ఇవన్నీ ఆలోచన చేయకపోతే, వీటి విషయమై ప్రార్థన చేయకపోతే మనం పైకి భక్తి గల వరం అవుతాం, లోపల దేవుని ఆత్మశక్తి ఉండదు. చూడండి, చాలా మంది శక్తి అంటే ఏందో తెలుసా? అంత్య దినాల్లో అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసే వాళ్ళు అనేక మంది వస్తారు. వాళ్ళందరూ దేవుని శక్తితో చేయటం లేదు. అందుకే దేవుడు ఏమన్నాడు, నేను ఎరగను మిమ్మల్ని. ఆయన నామంలో అద్భుతాలు చేసినా, ఆశ్చర్యక్రియలు చేసినా, సూచక్రియలు చేసినా, ప్రవచనాలు చెప్పినా, ఆయన నామంలో ఎన్ని చేసినప్పటికీ కూడా వీళ్ళు ఎప్పుడైతే ఆ భక్తి జీవితం వాళ్ళలో కనిపించదో, వారి ప్రవర్తన, వారి బోధ, వారి విశ్వాసము, వారి ప్రేమ, వారి దీర్ఘశాంతము, చూడండి, వారు పడుతున్న శ్రమ, ప్రయాసము, ఇవన్నీ తెలుసుకోకపోతే ఖచ్చితంగా వారు 100% వాళ్ళు ఎవరంటే పైకి భక్తి గల వారే. వాళ్ళని దేవుడు నేను ఎరుగను అనేస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, అంత్య దినాల్లో అపాయమైనటువంటి కాలాలు వస్తాయి. అదే నాయన, జనాలు తమకు పోగు చేసుకుంటారయ్యా బోధని, సత్యానికి చెవి యొగ్గక పరిస్థితులు వస్తాయి. ఇవే అపాయకమైన కాలాలను సెలవిస్తున్నాం. పైకి భక్తి, లోపల శక్తి లేదు నాయన. హృదయాన్ని మార్చుకునేటువంటి బోధ,
హృదయముని అయ్యా మార్చుకొని బోధ ఎన్నటికీ నాయన అది నిష్ప్రయోజనమే నాయన. హృదయం అన్నిటికంటే మోసకరమైంది అంటున్నావు. మా హృదయంలో ఇలాంటి లక్షణాలు లేకుండా ఈ లక్షణాలను పోగొట్టి మమ్మల్ని నాయన నీలో పరిపూర్ణినిగా సంపూర్ణిగా చేసే నీ బోధ ఎల్లప్పుడూ మాకు వినిపించు. స్వకీయ దురాశలకు అనుగుణంగా వచ్చే బోధ కాదు నాయన. నువ్వు మాకేం బోధించాలనుకుంటున్నావో, మేము ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో, మేము ఎలా ఉండాలని అటువంటి బోధ మాకు నేర్పించమని మమ్మల్ని సరిచేయండి, బుద్ధి చెప్పండి, ఖండించండి, హెచ్చరించండి, మాకు బోధించండి. మా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మార్చిన ఆయన గొప్ప మార్గదర్శిగా మాదిరికరమైన ఆత్మీయ జీవితం మాకు అనుగ్రహించమని నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.